ఏమాత్రం హడావుడి లేకుండా సింపుల్గా అనమాట, అన్నీ పచ్చి వాడుతూనే వేయించే పని, పాకం పట్టే పని ఏమీ లేకుండా రాఖీ స్పెషల్ స్వీట్ తయారు చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా. ఏదో ఒక మెజరింగ్ బౌల్తో ఒక బౌల్ కాజు, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, అలాగే షుగర్, మిల్క్ పౌడర్, అమూల్ మిల్క్ పౌడర్, ఏదో ఒక మిల్క్ పౌడర్ అనమాట తీసుకొని సేమ్ అన్నీ ఒకే మెజర్మెంట్తో ఇవన్నీ బాగా కలిపేసి ఒక 4-5 ఇలాచీలోని గింజల్ని తీసి వేసేసి ఇవన్నీ కలిపి ఒక జార్లో వేసేసి ఇలా పౌడర్ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా ఉండాలన్నమాట. మెత్తగా ఉండాలి. పట్టుకుంటే జల్లించాల్సిన అవసరం లేదు, మెత్తగా మనం గ్రైండ్ చేసేస్తే. దీనిలో కొంచెం పాలు ఎక్కువ పట్టవు, మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెమే పడతాయి అన్నమాట. మిల్క్ ఎక్కువ వేసేస్తే లూజ్ అయిపోతుంది. చూసుకొని మన చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకొని దీనిలో స్టఫింగ్ కోసం అవి కూడా పచ్చివి అనమాట, అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ది. మళ్ళీ అదే మెజరింగ్ బౌల్తో ఒక బౌల్ బాదం, ఒక హాఫ్ బౌల్ కంటే కొంచెం ఎక్కువగా పిస్తా, ఒక 4-5 అంజీర్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలన్నమాట, స్వీట్నెస్ కోసం, లోపల స్టఫింగ్ స్వీట్నెస్ కోసం. ఇవన్నీ కూడా కొంచెం కోర్స్గా, మరీ మెత్తగా ఇందాకట్లాగా అక్కర్లేదు, కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని దీనిలో కొంచెం ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని కొంచెం పాలు పోసుకుని ఇందాకట్లానే ముద్దలాగా కలిపేసుకోవాలి. మన ఛానల్లో రకరకాల స్వీట్స్తో పాటుగా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసే స్వీట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఇలా రెండు కూడా వేరువేరుగా ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు స్వీట్ తయారు చేసేసుకోవటమే. అన్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కాజు పేస్ట్ ఉంది కదా, దీన్ని ముద్దలాగా చేసుకొని చేత్తో మధ్యలో వేసేసి అద్దేసామనుకోండి, ఇలాగా కోవాలాగా అయిపోతుంది కదా, కోవా బిళ్ళలాగా. దాన్ని కొంచెం ఇలాగా లోతుగా చేసేసి మనం ఇప్పుడు స్టఫింగ్ కోసం చేసిన ఈ పిస్తా బాదం ఉంది కదా, అది కూడా దానిలో పెట్టేసేసి పైన కవర్ చేసేసి, మనం మోదకాలు చేస్తాం కదా అలా కవర్ చేసేసి ఇంకా ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేయటం అనమాట. ఎటువంటి పాకం పెట్టే పని కానీ వేయించే పని కానీ ఏమీ లేకుండా ఓన్లీ డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. మనం పచ్చి ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా 10 నిమిషాల్లో ఈ స్వీట్ తయారు చేసేసుకున్నామండి. రేపు వచ్చే రాఖీ పండగ కానీ, వినాయక చవితికి మనం నైవేద్యాలు పెడుతుంటాం కదా సాయంత్రం పూట, అప్పుడు కానీ, దీపావళి అప్పుడు కానీ, లేదంటే ఎవరైనా గెస్ట్లు సడన్గా వస్తున్నారని చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు రెడీగా ఉంటే 10 నిమిషాల్లో మనం ఎన్నైనా కూడా తయారు చేసేసుకోవచ్చండి. ఇలాగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసిన తర్వాత ఈ స్వీట్కి మనం షాప్లో కొన్న లుక్ రావటం కోసం అని చెప్పేసి సాఫ్రాన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు కొంచెం, అలాగే అక్కడక్కడ కిస్మిస్లు, గ్రేట్ చేసిన బాదం పలుకులు, అలాగే మనకి సిల్వర్ ఫాయిల్స్ దొరుకుతాయి కదా, అవన్నీ వేసి చక్కగా గార్నిష్ చేస్తే స్వీట్ షాప్లోంచి తెచ్చిన వాటిలోనే ఉంటాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.